నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సాధారణంగా శరీరంలో ఏ నొప్పి వచ్చినా సరే ముందుగా పారాసెటమాల్ టాబ్లెట్ గుర్తొస్తుంది. కాస్త జ్వరం అనిపించినా, కొంత నొప్పి కలిగినా ఉపశమనం కోసం చాలా మంది పారాసెటమాల్ నే వాడుతూ ఉంటారు. డాక్టర్లు కూడా వెంటనే ఈ టాబ్లెట్ ని వేసుకోమని చెప్తూ ఉంటారు. ఎలాంటి నొప్పులకైనా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అయితే పారాసెటమాల్ వాడటం వల్ల చాలానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా ఏదో రకంగా ఈ టాబ్లెట్ ని వేసుకుంటున్నా, కానీ నిపుణులు మాత్రం బీ అలర్ట్ అంటున్నారు. అసలు నిజంగా పారాసెటమాల్ అంత డేంజరా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పారాసెటమాల్ ఇతర మందులతో పాటు వేసుకోవచ్చు. ఇది నొప్పిని నివారించడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్ ని నిరభ్యంతరంగా వేసుకుంటారు. అంతెందుకు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే కాస్త నీరసంగా అనిపించినా సరే టక్కున వేసుకునేలా ఇంట్లో పెట్టుకుంటారు. అయితే ఇలా తరచూ పారాసెటమాల్ వాడే వారికి ఓ హెచ్చరికను జారీ చేశారు ఆరోగ్య నిపుణులు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ లోని బృందం నిర్వహించిన కొత్త అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఎలుకలపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఎలుకలపై ఈ ఔషధం ప్రయోగించగా ఇది తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలను గమనించారు. ఎలుకలకు పారాసెటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశీలించారు. అది ప్రత్యక్ష నష్టాన్ని కలిగిస్తుందని అధ్యయనం నిర్ధారించింది. ఈ ఆవిష్కరణ ఔషధం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి చికిత్సలపై పరిశోధనను తెలియచేయగలదని పరిశోధకులు తెలిపారు. ఈ ఔషధం అధిక మోతాదు తీసుకునే రోగులపై కూడా ఈ ప్రభావాలు కనిపిస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. దీర్ఘకాలిక నొప్పి ఉన్న రోగులకు రోజుకు 4 గ్రాముల పారాసెటమాల్ సాధారణ మోతాదు అని పేర్కొన్నారు. అయితే దీనిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మంచిది కాదని తెలిపారు. పారాసెటమాల్ ఔషధం శరీరంలోని కీలకమైన అవయవాలపై పనిచేస్తుంది. అందువలన ఆ అవయవ నిర్మాణాలను దెబ్బతీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసెటమాల్ నిశ్చిన్నం చేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పారాసెటమాల్ కాలేయంపై అధిక ప్రభావం చూపుతుంది. ఎడిన్బరో యూనివర్సిటీతో పాటు ఓస్లో స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీసెస్ పాల్గొన్న ఈ సైంటిస్టులు సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించారు. వీరు మానవ, ఎలుక కణజాలంలో కాలేయ కణాలపై పారాసెటమాల్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. కొన్ని సందర్భాల్లో పారాసెటమాల్ అవయవంలోని పక్కనే ఉన్న కణాల మధ్య ముఖ్యమైన నిర్మాణ సంబంధాలకు హాని కలిగించడం ద్వారా కాలేయాన్ని దెబ్బతీస్తుందని పరీక్షలు చేసి నిర్ధారించారు. దీనినే సెల్ వాల్ కనెక్షన్లు లేదా టైట్ జంక్షన్లు అని పిలుస్తారు. ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు కాలేయ కణజాల నిర్మాణం దెబ్బతింటుంది. కణాలు సరిగ్గా పనిచేయలేవు, అవి చనిపోవచ్చునని అధ్యయన నిపుణులు తెలిపారు. హెపటైటిస్, సిరోసిస్, క్యాన్సర్ వంటి పరిస్థితులలో కనిపించే విధంగా పారాసెటమాల్ టాక్సిసిటీని కాలేయం దెబ్బతినడానికి పనిచేస్తుందని ఒక అధ్యయనం చెప్పడం ఇదే మొదటిసారి. సో బీ కేర్ఫుల్. పారాసెటమాల్ ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.